అమర్ బాగీని తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. బాగీ పిల్లలు అలా కారు దిగి లోపలికి వస్తూ ఉంటే నిర్మలమ్మ, సదాశివం గారు గుమ్మం దగ్గర నిలబడి అమర్కి, బాగీకి, పిల్లలకు హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కుడికాలు ముందు పెట్టి ఇద్దరు లోపలికి రండి అని నిర్మలమ్మ అంటూ ఉంటుంది. దాంతో అమర్, బాగీ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అలా కుడికాళ్ళు పెట్టి లోపలికి వస్తారు. ఇక లోపలికి వచ్చిన తర్వాత బాగీ మనోహరితో, ఏంటి మనం నా అడ్డు తొలగించి పర్మనెంట్గా ఆయన పక్కన సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? నేనుండగా ఇదంతా జరగనిస్తానని అలా ఎలా అనుకుంటున్నావంటూ తన మెడలో ఉన్న తాళిబొట్టుని మనోహరికి చూపిస్తూ, చూడు మనో, మర్యాదగా దీని వెనకాల పరుగులు పెట్టడం మానేసి నీ బతుకు నువ్వు బతికితే బాగుంటుంది, లేదంటే మళ్ళీ అనాథవైపోతావంటూ మనోహరికి బాగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.